జిల్లా ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన దోపిడీ కేసుని పోలీసులు ఛేదించారు. కర్ణాటక, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన నిందితుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని నమ్మించి 15 లక్షలు దోచుకెళ్లారు. ఈ కేసులో 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో ప్లాన్ చేసి ఇతనికి ఎవరైతే రవీందర్ రెడ్డి అలియాస్ వేణుకి ₹1కు ₹3 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి ఆశ చూపించి అతన్ని ఈ టోల్ గేట్ దగ్గర రమ్మని చెప్పేసి వచ్చిన తర్వాత నమ్మించి మోసగించి అతన్ని కారులో ఎక్కించుకొని, ఇన్నోవా కారులో ఎక్కించుకొని అతని దగ్గర ఉన్న ₹10 లక్షల లాక్కొని అతని దుబ్బి నగదును తీసుకెళ్లిన సంఘటన జరిగింది. ఇందులో సిన్సియర్ ఎఫర్ట్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ₹3 లక్షల వీరి వద్ద నుంచి ₹3 లక్షల నగదు, 4 వాహనాలు, ఒక ఇన్నోవా వెహికల్, అంటే దోపిడీ చేయడానికి పాల్పడిన ఒక ఇన్నోవా వెహికల్, అదేవిధంగా 2 స్విఫ్ట్ డిజైర్లు, ఒక స్విఫ్ట్ కారు వీళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. ₹3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం.